ఈ రోజైతే ఎగ్ నూడిల్స్ అయితే చేసామండి. ముందుగా నూడిల్స్ను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని 4 గుడ్లను పగలగొట్టి ఒక గ్లాస్లో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ నూడిల్స్లో ఎగ్ తప్ప మేము ఏ వెజిటేబుల్స్ అయితే వేసుకోలేదు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కాక కలిపి ఉంచిన ఎగ్ని అయితే అందులో వేసుకోవాలండి. అది బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొంచెం నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేయాలండి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా వేగిన తర్వాత నూడిల్స్ని అయితే అందులో వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలండి నూడిల్స్ని మొత్తం. తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్ని అయితే అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి బాగా కలిసినట్టు. తర్వాత నూడిల్స్ మసాలా, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో టమాటా సాస్ వేసి బాగా కలుపుకొని దించేస్తే